ఇంకా ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన మార్గములలో నడిచేటువంటి కుటుంబాలని ఎలా ఆశీర్వదిస్తానంటున్నాడు ఇక్కడ చెప్తున్నాడు. చాలా క్లియర్గా, చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. దేవుని యందు భయము భక్తి కలిగి ఉండడం అంటే, మనకి భయం కలగాలంటే మొదటగా దేవుని మనం గుర్తెరగాలి, దేవుని తెలుసుకోవాలి. దేవుని తెలుసుకున్నప్పుడు ఆయన యందు మనం భయము భక్తి కలిగి ఆయన యొక్క మార్గాల్లో మనం ముందుకు కొనసాగడానికి వీలవుతుంది. అటువంటి కుటుంబాన్ని దేవుడు ఎలా ఆశీర్వదిస్తానని చెప్తున్నాడు ఇక్కడ. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితం అనుభవించదవు, నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును, నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె నుండును, నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె నుందురు, యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగ ఆశీర్వదింపబడును. అంటే ఈ 4 వచనాల సారాంశం ఏంటంటే, దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన యొక్క ఆజ్ఞలను అనుసరించి, దేవుని యొక్క మాటలను అనుసరించి, దేవునికి లోబడి జీవించేటువంటి కుటుంబాన్ని ఏ లోటు లేకుండా దేవుడు ఎంత గొప్పగా ఆశీర్వదిస్తానంటున్నాడు ఇక్కడ చెప్తున్నాడు. ఈరోజు దేవుడు ఏం ఆశిస్తున్నాడంటే, ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన ఆజ్ఞలకు లోబడి ఆయన యొక్క ఆజ్ఞలను అనుసరించి జీవించేటువంటి కుటుంబాలు కావాలని దేవుడు ఆశిస్తున్నాడు మన నుంచి. ఈరోజు మనం క్రైస్తవ సమాజాన్ని ఆలోచన చేస్తే, క్రైస్తవ కుటుంబాలు ఈరోజు విచ్ఛిన్నమైపోతున్నాయి. కుటుంబాల్లో నాశనం దిశగా ప్రయాణం చేస్తున్నాయి కుటుంబాలు. ఎందుకంటే భార్య భక్తిపరురాలైతే భర్త భక్తిగా ఉండడు, భార్య భర్తలు భక్తిగా ఉంటే పిల్లలు భక్తిగా ఉండరు. ఇలాంటి విధానాలు మనం చూస్తూ ఉంటాం సమాజంలో. కాబట్టి దేవుడు ఏం కోరుకుంటాడంటే, ఆత్మీయముగా ఏకముగా ఉండి దేవునికి భయపడి ఆయనకు లోబడి ఆయన చిత్తానుసారంగా జీవించేటువంటి కుటుంబాలు కావాలని దేవుడు ఆశపడుతున్నాడు. మనం ఆలోచన చేస్తే పరిశుద్ధ గ్రంథంలో యెహోషువ జీవితాన్ని మనం ఆలోచన చేసినప్పుడు చూడండి, యెహోషువ గ్రంథము 24వ అధ్యాయం 15వ వచనాన్ని మనం ఆలోచన చేసినప్పుడు, యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము 15వ వచనాన్ని మనం ఆలోచన చేసినప్పుడు, యెహోవాను సేవించటం మీ దృష్టికి కీడని తోచిన ఎడల మీరు ఎవరిని సేవించెదరో, నది అద్దరిని మీ పితరులు సేవించిన దేవతలను సేవించెదరో, అమోరీల దేశమున మీరు నివసించుచున్నారే వారి దేవతలను సేవించెదరో, నేడు మీరు కోరుకున్నది మీరెవరిని సేవింప కోరినను నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదమని అంటున్నాడు. యెహోషువ యొక్క కుటుంబం కలిగి ఉండేటువంటి ఒక కమిట్మెంట్ చూడండి. ఆ ఇశ్రాయేలు సర్వ సమాజం అంతటితో ఆయన మాట్లాడుతున్నాడు. ఐగుప్తు దేశంలో నుంచి మోషే నాయకత్వంలో వాళ్ళందరినీ విడిపించుకొని వచ్చి 40 సంవత్సరాలు నడిపించిన తర్వాత, మోషే మరణించిన తర్వాత ఆ నాయకత్వ బాధ్యతలు తీసుకొని వాళ్ళందరినీ కూడా ఆ పాలు తేనెలు ప్రవహించేటువంటి దేశానికి రప్పించి వాళ్ళందరికీ స్వాస్థ్యాన్ని పంచిన తర్వాత వాళ్ళతో మాట్లాడుతున్నటువంటి మాట, వాళ్ళందరూ కూడా ఎలాంటి ఆలోచనలు కలిగి ఉన్నారో వారి ఆలోచనలు బట్టి ఆయన మాట్లాడుతున్నాడు. మీ ఇష్టం, మీరు ఎవరిని సేవిస్తారో సేవించుకోండి. మీ పితరులు సేవించినటువంటి అన్న దేవతల యొక్క దేవతల్ని మీరు పూజిస్తారా, పూజించుకోండి, అది మీ ఇష్టం. కానీ నేనును నా కుటుంబం మాత్రం మమ్మల్ని సృజించినటువంటి మా సృష్టికర్త అయినటువంటి యెహోవాని సేవిస్తామనేటువంటి విషయాన్ని కరాఖండిగా చెప్తున్నాడు. ఈరోజు అటువంటి కుటుంబాలు ఉన్నాయా? ఎందుకంటే ఒక ఖచ్చితమైనటువంటి ఒక నిర్ణయం కలిగి, లేకుంటే ఒక నిబంధన కలిగి
మన చుట్టూ ఉండేటువంటి సమాజం అంతా ఎలా జీవించినా పర్లేదు, కానీ మనం మాత్రం క్రైస్తవులుగా సమాజాన్ని ప్రభావితం చేసేటువంటి విధంగా, లేకుంటే దేవునికి భయపడి లోబడేటువంటి ఒక కుటుంబంగా మనం దేవునికి కనపరుచుకోవాలి, చుట్టూ ఉండేటువంటి సమాజానికి కనపరుచుకోవాలి. ఆ యెహోషువ మాదిరిగా ఈరోజు ఎన్ని కుటుంబాలు మనం అలాంటి ఒక ఖచ్చితమైనటువంటి నిర్ణయం తీసుకొని యెహోవా యందలి భయభక్తులు కలిగి ఆ మాటలో చాలా అర్థం అనేటువంటిది దాగి ఉంటుంది సహోదరులు. అందుకే ఆ పదాన్ని, భయము భక్తి అనేటువంటి పదాన్ని అన్ని రకాలుగా మనకు వర్ణించి చెప్పడం జరిగింది. దేవుని గుర్తెరగాలి, దేవుని తెలుసుకోవాలి, ఆయన జ్ఞానాన్ని గుర్తెరగాలి, జ్ఞానం కంటే, దేవుని జ్ఞానము కంటే ఉన్నతమైనటువంటి ప్రేమను గుర్తెరగాలి. వాటిలో మనం రోజు రోజుకు కూడా ఆత్మీయంగా వృద్ధి చెందుతూ దేవునికి దగ్గర అవ్వాలి, దేవునికి భయపడాలి, దేవునికి దగ్గర అవ్వాలి, ఆయనకి లోబడి జీవించాలి. మనం అటువంటి కుటుంబాలు కావాలని దేవుడు ఆశపడుతున్నాడు. అటువంటి కుటుంబాలు ఎప్పుడైతే ఒక కలయికగా ఒక సంఘంలోకి వస్తారో, అలాంటి సంఘం ఒక బలమైనటువంటి సంఘం, దేవుని మహిమపరిచేటువంటి సంఘం, దేవునికి సంఘం ద్వారా ఘనత కలిగేటువంటి సంఘముగా మనం ఉండడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ప్రభువు మనల్ని ఏమంటున్నాడంటే, మీరు లోకానికి వెలుగై ఉన్నారు, మీరు లోకానికి వెలుగై ఉన్నారు. ఆ వెలుగు క్రియలు ఎలా ఉండాలని చెప్తున్నాను మత్తయి సువార్తలోనా. చూడండి 5వ అధ్యాయంలో మనం ఆలోచన చేస్తే, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు, లోకానికి వెలుగై ఉన్నారు అని చెప్పుకుంటూ, వెలుగైనటువంటి మీరు ఎలాంటి క్రియలు కలిగి ఉండాలని చెప్తున్నాడు ఇక్కడ. మత్తయి సువార్త 5వ అధ్యాయము 15-16 వచనాలు మనం ఆలోచన చేసినప్పుడు, మనుషులు దీపం వెలిగించి కొంచెం కింద పెట్టరు కానీ అది ఇంట నుండి వారందరికీ వెలుగునిచ్చుటకై దీపస్తంభం మీదనే పెట్టుదురు. ఇక్కడ ఏం చెప్తున్నాడు చూడండి 16వ వచనంలో, మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహింపరిచినట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. క్రైస్తవులుగా రక్షింపబడినటువంటి మనం, సువార్త విని రక్షింపబడినటువంటి మనము, ఈ యొక్క లోకంలో ప్రత్యేకపరచబడినటువంటి మనము, క్రైస్తవులుగా పిలువబడినటువంటి మనము ఎలాంటి క్రియలు కలిగి ఉండాలంటున్నాడు ఇక్కడ. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహింపరిచినట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. సార్ ఆలోచన చేయండి, యేసుక్రీస్తు ఎంత చక్కగా, ఎంత క్లారిటీగా చెప్తున్నాడంటే ఇక్కడ, మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహింపరచాలి. ఎలాంటి సత్క్రియలు కలిగి ఉన్నాం మనం ఈరోజు? సమాజంలో, ఒక ప్రాంతంలో మనం నివసిస్తున్నప్పుడు మన క్రియలని మన చుట్టూ ఉండేటువంటి సమాజం అంతా కూడా ఎల్లప్పుడూ కూడా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు, గమనిస్తుంటారా అండి? మనం ఎలాంటి క్రియలు కలిగి ఉన్నాం? క్రీస్తు చేత ప్రత్యేకింపబడినటువంటి క్రైస్తవులైనటువంటి, బాప్తిసం తీసుకొని సంఘముగా ఉండేటువంటి క్రైస్తవులుగా వీళ్ళు ఎలాంటి ప్రవర్తన కలిగి ఉన్నారు? వీళ్ళ జీవిత విధానం ఏంటి? వీళ్ళు మాట్లాడేటువంటి మాటలు ఏంటి? నిజంగా క్రైస్తవుడు అనబడినటువంటి పేరుకి, క్రైస్తవులు అనబడినటువంటి పేరుకి తగినట్టుగా మాట్లాడుతున్నారా, ప్రవర్తిస్తున్నారా అనేటువంటిది ఎల్లప్పుడూ కూడా మన చుట్టూ ఉండేటువంటి సమాజము మనల్ని పరిశీలన చేస్తూనే ఉంటారు. ఆ ప్రవర్తన కానీ, నువ్వు చేసేటువంటి క్రియలు కానీ, నువ్వు జీవించేటువంటి జీవిత విధానం కానీ, నువ్వు మాట్లాడేటువంటి మాటలు కానీ, అవన్నీ ఎలా ఉండాలంట? మన క్రియలను చూసి పరలోకమందు ఉండేటువంటి దేవునిని చుట్టూ ఉండేటువంటి సమాజం మహింపరచాలి. నిజంగా
అలాంటి క్రియల్ని మనం సమాజంలో కలిగి జీవిస్తున్నామా అనేటువంటిది ఆలోచన చేసుకోవాలి. ఎలాంటి క్రియలు మనం కలిగి ఉంటున్నాం సమాజంలో? మన సమాజంలో మరీ ప్రాముఖ్యంగా క్రైస్తవ్యం అంటే ఏంటంటే, ఎల్లప్పుడూ కూడా మన చుట్టూ ఉండేటువంటి వారు మరీ అపరిమితముగా మనల్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. ఎల్లప్పుడూ కూడా మనల్ని గమనిస్తూ ఉంటారు. ఎప్పుడైతే క్రైస్తవులమైనటువంటి మనము దేవునికి ఇష్టమైనటువంటి క్రియలు కాకుండా ఈ లోకానుసారంగా ఏం చేసినా సరే దాని ఇంపాక్ట్ అనేటువంటిది మన చుట్టూ ఉండేటువంటి జనుల మీద పడుతుంటుంది. ఒకటి, దేవుడు నిన్ను వెలుగుగా ఉంచాడంటే అర్థం ఏంటంటే, నువ్వు వెలుగు క్రియలు కలిగి ఉన్నప్పుడు ఆటోమేటిక్గా నువ్వు సువార్త చెప్పకుండానే నీ చుట్టూ ఉండేటువంటి వారికి క్రీస్తును ప్రకటిస్తావు నీ క్రియల ద్వారా. నువ్వు నోటితో ప్రకటించాల్సినటువంటి అవసరత లేదు ఎల్లప్పుడు కూడా. కేవలం దేవుడు చెప్పినటువంటి విధానంలో భయభక్తులు కలిగి, ఆయన యొక్క ఆజ్ఞల ప్రకారం సత్క్రియలు కలిగి, వెలుగు సంబంధమైనటువంటి క్రియలు కలిగి నువ్వు అలా జీవిస్తుంటే చాలు. క్రైస్తవులు అనేటువంటి పేరుకు తగినట్టుగా జీవిస్తే చాలు. నీ చుట్టూ ఉండేటువంటి వారు, నిన్ను అబ్జర్వ్ చేస్తున్నటువంటి వారు నీలో వచ్చినటువంటి మార్పు కానీ, నువ్వు కలిగి ఉండేటువంటి సత్క్రియలు కానీ, నువ్వు జీవించేటువంటి జీవిత విధానం కానీ వాళ్ళకి ఏమవుతుందంటే అదొక సువార్త అవుతుంది. వాళ్ళు నీ క్రియలని, నీ జీవిత విధానాన్ని, నీ ప్రవర్తన చూసి మార్పు చెందొచ్చు నువ్వు సువార్త ప్రకటించకుండానే. అదేగాక ఇటువంటి నీ క్రియలని, నీ జీవిత విధానాన్ని చూసి పరలోకమందు ఉండేటువంటి నీ తండ్రిని మహింపరిచేటువంటి అవకాశం అన్యులకు ఉంటుంది. నీ చుట్టూ ఉండేటువంటి జనులు నీ జీవిత విధానాన్ని బట్టి పరలోకమందు ఉండేటువంటి దేవుణ్ణి మహింపరుస్తారు. ఈ రెండు విషయాలు ఉంటాయి. వెలుగు, మనం లోకానికి వెలుగై ఉన్నామన్నప్పుడు వెలుగు సంబంధులుగా మనం జీవించాలంటే భయం కలిగి ఉండాలి, భక్తి కలిగి ఉండాలి. ఆయన యొక్క ఆజ్ఞలకి మనం లోబడి, ఆయన యొక్క ఆజ్ఞల ప్రకారం మనం జీవిస్తున్నప్పుడు సువార్త ప్రకటించకుండానే మారుతారు. రెండవది, నీ క్రియల ద్వారా పరలోకమందు ఉండేటువంటి దేవుడు మహింపరచబడతాడు. నిన్ను వెలుగుగా నియమించినప్పుడు, దేవుడు ఒక ఉన్నతమైనటువంటి స్థితిని ఇచ్చినప్పుడు, నిన్ను ప్రత్యేకపరచుకున్నప్పుడు నువ్వు ఆ వెలుగు సంబంధమైనటువంటి క్రియలు కాకుండా, వెలుగు సంబంధుడిగా నువ్వు జీవించకుండా దానికి వ్యతిరేకమైనటువంటి విధానంలో మనం జీవించామనుకో ఏమవుతుందండి? దేవుని యొక్క నామం అనేటువంటిది అన్యజనుల మధ్య దూషింపబడుతుంది. చాలా సాఫ్ట్ కార్నర్ క్రైస్తవులు అనేటువంటి వారు. మీరు బాప్తిసం తీసుకున్నారు, రక్షింపబడ్డారు, క్రైస్తవులు అయ్యారు. మీరు మీ పొరుగింటి వాళ్ళతో ఎవరితోనూ గొడవ పెట్టుకొని ఇష్టానుసారంగా మాట్లాడారు అనుకోండి, అన్నులే, వాళ్ళకి నిజంగా దేవుని యొక్క మార్గం తెలియని వాళ్ళే. ఏమంటారండి వాళ్ళు? వీళ్ళు బాప్తిసం తీసుకున్నారు, క్రైస్తవులు అయి ఉన్నారు. ఆ భాష ఏంటి అంటే చూడండి, వాళ్ళు అన్యులైనప్పటికీ కూడా క్రైస్తవ్యం అంటే వాళ్ళ యొక్క హృదయాంతరంగాల్లో ఎంత పవిత్రమైనటువంటి స్థానం ఉందో చూడండి, ఎంత ప్రత్యేకమైనటువంటి స్థానం ఉందో వాళ్ళ హృదయాంతరంగాల్లో. అటువంటి దానిని మనం కోల్పోవడానికి ఏమాత్రం కూడా సమాజంలో అవకాశం ఇవ్వకూడదు. అందుకే మనం చేసేటువంటి ప్రతి కార్యం, మనం ప్రవర్తించేటువంటి ప్రతి ప్రవర్తన, మనం మాట్లాడేటువంటి ప్రతి మాట కూడా క్రైస్తవులు అనేటువంటి పేరుకు తగినట్టుగా మాట్లాడాలి. నిజంగా అలాంటి క్రియలు కలిగి ఉన్నాం, మనం అలాంటి భాషను కలిగి ఉన్నామా ఈరోజు సమాజంలో? చుట్టూ మనల్ని అబ్జర్వ్ చేసేటువంటి వారి ఒక చోట, ఒక కాలనీలో మనం జీవిస్తున్నామంటే మన చుట్టుపక్కల వారి దగ్గర క్రైస్తవురాలుగా మన సాక్ష్యం ఏంటి ఒకసారి ఆలోచన చేయండి.
నిజంగా మన క్రియల్ని బట్టి, మన జీవిత విధానాన్ని బట్టి దేవుడు మహింపరచబడుతున్నాడా, దేవుడు అవమానపరచబడుతున్నాడా? ఒకసారి ఆలోచన చేసుకోవాలి మనం. ఆ విషయంలో చూడండి, అబ్రహాముని మనం ఆలోచన చేస్తే కుటుంబం విషయంలో ఎంత జాగ్రత్తగా కుటుంబానికి ఆజ్ఞాపిస్తున్నాడో చూడండి. కుటుంబాన్ని దేవుని యొక్క నీతి న్యాయముల్లో ఉంచాలని ఆయన ఆజ్ఞాపిస్తున్నటువంటి మాటల్ని అక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. ఆదికాండము 18వ అధ్యాయాన్ని మనం ఆలోచన చేసినప్పుడు, ఆదికాండం 18వ అధ్యాయం 19వ వచనంలోన ఎట్లనగా యెహోవా అబ్రహామును గూర్చి చెప్పినది అతనికి కలుగజేయనట్లు తన తరువాత తన పిల్లలను తన ఇంటి వారును నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతన్ని ఎరిగి ఉన్నాను. దేవుడు ఎలా ఎరిగాడంటే అబ్రహాముని, దేవుడు అబ్రహామును గురించి ఎలా ఎరిగాడు? అసలు ఏమర్థమైంది అబ్రహాం గురించి దేవునికంటే? ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, తన తరువాత తన పిల్లలను తన ఇంటి వారును నీతి న్యాయములు జరిగించుచు తన యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించాడు. తన తరువాత తన పిల్లలు తన ఇంటి వారు ఎలా జీవించాలంట? నీతి న్యాయములు కలిగి ఉండాలి, యెహోవా మార్గముల్ని గైకొనాలి. ఇది తన తరువాత తన పిల్లలకి, తన కుటుంబానికి అతడు ఆజ్ఞాపిస్తున్నాడు. ఈరోజు ఎంతమంది కుటుంబాల్లో ఇలాంటివి జరుగుతుంది? ఎందుకు చాలా చోట్ల మనం ఆలోచన చేస్తే వస్తే స్త్రీలు వస్తుంటారు సంఘానికి, భార్యాభర్తలు వస్తే పిల్లలు రారు, ఒకవేళ పిల్లలు వస్తే ఎవరో ఒకరు మిస్ అవుతుంటారు కుటుంబంలో. కానీ అక్కడ యెహోషువ కానీ ఇక్కడ అబ్రహాము కానీ ఎంత చక్కగా వారి కుటుంబాలకి వాళ్ళు ఆజ్ఞాపించుకుంటున్నారు. ఏంటంటే నీతి న్యాయములలో ఎలా జీవించాలి, ఎలా అనుసరించి నడుచుకోవాలి, యెహోవా మార్గముల్ని ఎలా గైకొనాలి. అందుకే వాళ్ళు అంత గొప్పగా ఆశీర్వదింపబడ్డారు. అబ్రహాం విషయం ఆలోచన చేస్తే దేవుడు అబ్రహామునేమో నీ సంతానాన్ని ఇశ్రాయేలు వలె ఆశీర్వదిస్తాను, నీ సంతానం ద్వారా సమస్త మానవాళ్ళని రక్షిస్తానని పిలిచాడు, వాగ్దానం చేసి పిలిచాడు. కానీ ఆ వాగ్దానానికి లోబడి అతడు వచ్చినప్పుడు దేవుడు ఎక్కడ ఆగమంటే అక్కడ ఆగాడు, ఎక్కడ కూర్చోమంటే అక్కడ కూర్చున్నాడు, ఎక్కడికి ప్రయాణం చేయమంటే అక్కడ ప్రయాణం చేశాడు, ఏ కార్యం చేయమంటే ఆ కార్యం చేస్తూ తన జీవితంలో ముందుకు వెళ్ళాడు. అంత లోబడ్డాడు అబ్రహాం. దాదాపుగా వాగ్దానం చేసిన తర్వాత 25 సంవత్సరాలకి సంతానాన్ని కలిగి ఉన్నాడు, వాగ్దాన పుత్రుని కలిగి ఉన్నాడు. ఆ లోపు అతడు కలిగి ఉండేటువంటి విధేయతని, విశ్వాసాన్ని బట్టి ఈ సొదొమ గొమొర్రా గురించి చెప్పేటువంటి సమయానికి అక్కడ చెప్తాడు, అబ్రహాముకి 300 మంది పనివాళ్ళు ఉన్నారు, అంత విస్తారమైనటువంటి ఆస్తి ఉంది, దేవుడు అంత గొప్పగా ఆశీర్వదించాడు. అంటే దేవుడు వాగ్దానం చేసినటువంటి ఆశీర్వాదాన్ని అనుగ్రహించక ముందే అతన్ని ఎంత గొప్పగా ఊరికనే పెట్టుకోరు కదండి. 300 మంది పని వాళ్ళని ఊరికి పెట్టుకుంటాం మన ఇంట్లో. ఆ 300 మంది పని వాళ్ళు చేయగలిగినంత పని ఉండాలి ఇంట్లో, అంత ఆస్తి ఉండాలి. లోతు అబ్రహాం ఎందుకు విడిపోయారు? వాళ్ళిద్దరూ కలిసి జీవించలేనంత ఆస్తిని దేవుడు ఇచ్చాడు. వాళ్ళిద్దరూ కలిసి జీవించలేనంత విస్తారంగా దేవుడు వాళ్ళని ఆశీర్వదించాడు. కాబట్టి అబ్రహాం పని వాళ్ళకి, లోతు పని వాళ్ళకి గొడవలు జరుగుతున్నాయి. అందుకోసమని ఒక్కొక్కరు ఒకవైపు వెళ్ళిపోవడం జరిగింది. అంటే దేవుడు చూడండి ఎంత ఎక్కువగా ఆయన ఎందలి నీతి న్యాయములు జరిగించచ్చు, ఆయన యొక్క మార్గాల్ని గైకొనేటువంటి వారికి దేవుడు ఎంత ఎక్కువగా ఆశీర్వాదాలు ఇస్తానంటున్నాడు.
కాబట్టి ఈరోజు మన కుటుంబాలకి ఇది మనం బోధించగలుగుతున్నాము. మన కుటుంబాల్లో దేవుని యొక్క నీతి న్యాయాలను జరిగించాలి, లేకుంటే ఆయన ఎడల భయభక్తులు కలిగి ఉండాలి. అప్పుడే మన కుటుంబాలు ఆశీర్వదింపబడతాయి, మన జీవితాలు మారుతాయని మన కుటుంబాల్లో మనం బోధించగలుగుతున్నామా? కనీసం దేవుణ్ణి ఆరాధించడానికి దేవుడు కోరుకుంటున్నటువంటిది ఒక ఆదివారం ఆరాధన, ఒక 2 గంటలు, 2:30 గంట. అటువంటి ఆరాధనకైనా సరే మన కుటుంబం అంతా కలిసి రావడానికి మనం ప్రయత్నం చేస్తున్నామా? ఆ విధంగా మా కుటుంబం రక్షింపబడాలి, మా పిల్లలు రక్షింపబడాలని దేవునికి నిజంగా భయభక్తులు కలిగి లోపడి ప్రార్థన చేసేటువంటి విశ్వాసులు ఎంతమంది ఉన్నారు ఈరోజు? వచ్చినటువంటి వారు, ఇక్కడ దేవుని సన్నిధికి వచ్చినటువంటి వారు నిజంగా ఆ మొదటి ఆజ్ఞ ప్రకారం సంపూర్ణమైనటువంటి ఆత్మతో, హృదయముతో, వివేకముతో, బలముతో, శక్తితో దేవాది దేవుణ్ణి ఎంతమంది ఆరాధిస్తున్నారు? నిజంగా మన మనసు, హృదయం, ఆలోచనలు, తలంపులన్నీ కూడా ఆరాధన మీద ఉంచి పాడటంలో కానీ, దేవుని యొక్క వాక్యం వినడంలో కానీ, ఇక్కడ జరిగేటువంటి ఆరాధన కార్యక్రమం అంతట్లో కానీ మన తలంపులు ఇంకెక్కలు లేకుండా కేవలం దేవుని సన్నిధి మీదే ఉంచి నిజంగా అంత లోబడి ఆయన ఆరాధించేటువంటి వారు ఎంతమంది ఉన్నారు? కాబట్టి దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే ఆయన ఎందల భయభక్తులు కలిగి ఆయన యొక్క మార్గాలను అనుసరించు ఆయనకు లోబడి జీవించేటువంటి కుటుంబాలు కావాలని ఆయన ఆశపడుతున్నాడు. మన కుటుంబాలు ఆశీర్వదింపబడట్లేదంటే దేవుడు ఏం చెప్తున్నాడంటే నీకేం అవసరమో, నీ జీవితానికి ఏం కావాలో, ఏదిస్తే నువ్వు ఆనందంగా ఉంటావో, సంతోషంగా ఉంటావో ఆయనకు తెలుసు. కానీ ఆయన ఏం చెప్తున్నాడంటే మొదట నా రాజ్యాన్ని, నీతిని వెతకండి. అది మనం చేయం. రాజ్యాన్ని, నీతిని వెతకడం అంటే ఏం లేదు. భయభక్తులు కలిగి నీతి న్యాయములను అనుసరించు ఆయన యొక్క మార్గాల్లో ముందుకెళ్ళడమే. ఇంకిదే నీతి న్యాయములని, దేవుని రాజ్యాన్ని, నీతిని వెతకడం అంటే. ఈ పని మనం హార్ట్ఫుల్గా చేయం. చుట్టుండేటువంటి వారిని చూసి వాళ్ళు ఆశీర్వదింపబడుతున్నారు, వాళ్ళు ఎదిగిపోతున్నారు. నిజమైనటువంటి ఆశీర్వాదం అనేటువంటిది ఎప్పుడు కూడా ఈ భూ సంబంధమైనటువంటి వస్తువులతోటో, ఆశతోటో, సంపదతోటో, ఇళ్లతోటో, కార్లతోటో, ఉద్యోగాలతోటో మనం కొలవడానికి ఆస్కారం లేదు. నిజమైనటువంటి ఆశీర్వాదం అనేటువంటిది డబ్బు ఉంటేనే ఆశీర్వాదం. అంటే డబ్బున్న వాళ్ళు ఎన్నో రోగాలు కలిగి జీవితంలో మనశ్శాంతి, నెమ్మది లేకుండా జీవిస్తున్నారు. తిమోతి పత్రికలో మాట్లాడుతూ ఒక చక్కటి విషయాన్ని మాట్లాడతాడు. ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. చూడండి, నిజమైనటువంటి ఆశీర్వాదం మనకు అక్కడ కనిపిస్తుంది. ఇహమందు ధనవంతులైనటువంటి వారు అనేటువంటి, చూడండి 1 తిమోతి 6వ అధ్యాయము 17వ వచనం నుంచి మనం ఆలోచన చేస్తే, ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక, అస్థిరమైన ధనము యందు నమ్మికించక, సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయి దేవుని యందే నమ్మికించుడని ఆజ్ఞాపించుము. ఇక్కడ నిజమైనటువంటి ఆశీర్వాదం, దేవుడిచ్చేటువంటి ఆశీర్వాదం అక్కడ చెప్తున్నాడు. ఒకవేళ ధనం గురించి అక్కడ మాట్లాడినప్పటికీ, ధనాపేక్ష కలిగినటువంటి వారి గురించి మాట్లాడినప్పటికీ, దేవుడిచ్చేటువంటి ఒక గొప్ప ఆశీర్వాదం అక్కడ ఈ వచనంలో మనకు కనిపిస్తుంది. ఈ వచనాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తే మనం ఏముంటుందంటే, అస్థిరమైన ధనం యందు నమ్మికించక అని అక్కడ నుంచి స్టార్ట్ చేస్తాడు. ఏంటి? సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని యందే నమ్మికించాలి. ఏమర్థమైంది మనకి ఈ వచనంలో? సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుడు. దేవుడు చేసేటువంటిది ఏంటో అక్కడ చెప్తున్నాడు.
మన దగ్గర ధనం ఉంటేనో ఆస్తి ఉంటేనో మనం సుఖముగా ధారాళంగా అనుభవించడానికి ఏమాత్రం ఉండదండి. ఉంటుందా? సమాజంలో మనం కిడ్నీ పేషెంట్లను చూస్తుంటాం, కిడ్నీ ఫెయిల్యూర్ అయినటువంటి వారు. కనీసం అంటే మనకు ఒక దాహం వేస్తే ఒక గ్లాస్ వాటర్ వెంటనే తృప్తిగా తాగేస్తాం. కిడ్నీ పేషెంట్లకు ఆ అవకాశం ఉంటుందండి? తాగలేరు. తాగితే కిందికి వెళ్ళిపోతాయి, కాళ్ళు చేతులు వాపులు వచ్చేస్తాయి. ఒక స్వీట్ తినలేని పరిస్థితి చాలామందికి ఈరోజు. ఎంత కోట్ల ఆస్తులు ఉన్నా సరే తృప్తిగా వాళ్ళకి నచ్చినటువంటి ఆహారం తినలేని స్థితిలో చాలామంది ఉన్నారు. ఎందుకంటే చాలామంది యొక్క ఆలోచన ఏంటంటే ఆశీర్వాదం అనగానే డబ్బుతోనే గోలు చేస్తున్నారు, ధనంతోనే గోలు చేస్తున్నారు, ధనం ఉంటే చాలనేటువంటి ఆలోచనలో ఉన్నారు. కానీ అది కాదంట ఆశీర్వాదం అంటే. ఏం చెప్తున్నాడు? నువ్వు సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేసేటువంటి దేవుడు. అది ఆశీర్వాదం, నిజమైనటువంటి ఆశీర్వాదం. ఇటువంటి ఆశీర్వాదాన్ని ఇచ్చేటువంటిది కేవలం దేవుడు మాత్రమే. మంచి ఆరోగ్యం కలిగి ఉండాలి, ఏ విధమైనటువంటి లోటు లేకుండా ఉండాలి, ధారాళంగా అనుభవించేటువంటి స్థితి, సుఖముగా అనుభవించేటువంటి స్థితి, ఇది ఇచ్చేటువంటి వాడు కేవలం దేవుడు అనేటువంటి విషయాన్ని చాలా కరాఖండిగా తిమోతికి రాస్తూ పౌలు చెప్తున్నాడు. కాబట్టి మన కుటుంబాలు ఈరోజు ఆశీర్వదింపబడాలంటే, మన కుటుంబాలు సంతోషంగా ఉండాలంటే, ఆ కీర్తన గ్రంథంలో చెప్పినట్లుగా మనము మన కుటుంబంలో ఉండేటువంటి పిల్లలు కానీ భార్య కానీ వీళ్ళందరూ కూడా సంతోషంగా ఆశీర్వాదం పొందినటువంటి వారుగా ఫలించు ద్రాక్షవల్లి వలె అని భార్య గురించి చెప్తున్నాడు, ఒలీవ చెట్ల వలె అని పిల్లల గురించి మాట్లాడుతున్నాడు. అంత గొప్పదైనటువంటి ఆశీర్వాదాలు కావాలంటే కేవలం మనం చేయాల్సింది ఏంటంటే దేవుని యందలి భయము, భక్తి, వాటితో పాటు దేవునికి లోబడి జీవించడం, ఆయన యొక్క మార్గాలను అనుసరించి జీవించడం. ఈ 4 గుర్తుపెట్టుకోండి. అంటే ఒకదానితో ఒకటే ఖచ్చితంగా అవి మిళితమై ఉంటాయి, వేరు వేరేం కాదు. భయము భక్తి కలిగి ఉన్నప్పుడు నువ్వు ఆటోమేటిక్గా లోబడతావు, ఆయన యొక్క మార్గాలను అనుసరించి నడుస్తావు. నిజంగా అలాంటి జీవిత విధానాన్ని ఈరోజు నేను కలిగి ఉన్నాను అనేటువంటిది మనం ఆలోచన చేసుకోవాలి. ఈరోజు మన హృదయాంతరంగాలతో మనం ఆలోచన చేసుకోవాల్సింది ఏంటంటే, నిజంగా ఒక క్రైస్తవుడిగా, ఒక క్రైస్తవురాలుగా, ఒక క్రైస్తవ కుటుంబంగా మేము నిజంగా దేవునికి నిజంగా భయము భక్తి కలిగి జీవిస్తున్నాం. మా కుటుంబం నిజంగా ఆయన యొక్క మార్గాలు నడవడానికి ఇష్టపడుతున్నావా? ఏదో క్రైస్తవులు అంటే నలుగురితో నారాయణ లేకుంటే ఆదివారం ఒక 2 గంటలు వచ్చి ఆయన సన్నిధులు గడిపెళ్తే సరిపోతుందనేటువంటి ఒక ఆలోచనతో మనం జీవిస్తున్నామా? ఏంటి మన భక్తి? ఈరోజు మనం ఆలోచన చేసుకుంటే ఏ స్థితిలో ఉంది మన భక్తి విధానం, మన జీవిత విధానం? ఎవరు చెప్పక్కర్లేదు. నీ మనస్సాక్షిని నువ్వు అడిగితే నీ మనస్సాక్షినికి సాక్ష్యం ఇస్తుంది నీ స్థితి ఏంటో. నిజంగా నేను దేవునికి లోబడి జీవిస్తున్నానా? నా క్రియలు ఆ విధంగా ఉన్నాయా? నన్ను బట్టి, నా కుటుంబాన్ని బట్టి, నా జీవిత విధానాన్ని బట్టి, నా కుటుంబం అంతటిని బట్టి దేవుని యొక్క నామం ఘనపరచబడుతుందా, అవమానపరచబడుతుందా అని ఆలోచన చేస్తే మనకు అర్థమవుతుంది మనం ఎలాంటి క్రియలు కలిగి ఉంటున్నాం అనేటువంటిది. కాబట్టి దైవజనులు చెప్పింది నేను చెప్పాను, నేనే ప్రత్యేకంగా ఏం చెప్పలేదు. ఆయన ఏం చెప్పాడు? దేవుని యందలి భయం భక్తి, ఆయన యొక్క మార్గాలను గైకొనడం అనే దాన్ని ఎక్స్ప్లెయిన్ చేశాడు, అంతే. కాబట్టి క్రైస్తవులుగా మనం జీవిస్తున్నప్పుడు మనం మాత్రం రక్షింపబడితే సరిపోదు. మన కుటుంబంలో మన భర్త రక్షింపబడాలి, మన పిల్లలు దేవునిలో ఉండాలి, దేవునిలో ఎదగాలి, కుటుంబం అంతా కలిసి దేవుని సన్నిధికి రావాలి. అలాంటి కుటుంబాన్ని చూసినప్పుడు పక్కన ఉండేటువంటి కుటుంబాలు లేకుంటే పాడైపోతున్నటువంటి కుటుంబాలు ఏం ఆలోచన చేస్తారంటే, మేము కూడా ఆ కుటుంబం వలె ఉండాలి, ఆ కుటుంబం ఆరాధించుచున్నటువంటి దేవుడు గొప్పవాడు కాబట్టి వాళ్ళు అంత మంచి గుణాలు సత్క్రియలు కలిగి మంచిగా జీవిస్తున్నారు అనేటువంటి ఒక ఆలోచన వాళ్ళకి కలిగించాలి. క్రైస్తవులుగా మనం నిజంగా కలిగిస్తున్నామా? అవన్నీ కూడా మనం ఆలోచన చేసుకొని
అలా ముందు కొనసాగినప్పుడు నిజంగా మన దేవుడేమి మన దేవుడు బలహీనుడేం కాదు. చెప్తాడు పౌలు మాట్లాడుతూ, మీరు అడుగు వాటన్నిటికంటే ఊహించు వాటన్నిటికంటే అత్యధికముగా చేయే శక్తి గల దేవుడు మన దేవుడు. మీరు ఎక్స్పెక్ట్ చేయలేరు, అసలు ఊహించలేరు. ఒకవేళ కొన్నిసార్లు మీరు అడిగి మర్చిపోయినా సరే దేవుడు మర్చిపోయేటువంటి వాడు కాదు. కొంచెం లేట్ అవ్వచ్చు కొన్నిసార్లు. అది లేట్ ఎందుకంటే నిజంగా నీకు ఎప్పుడు అవసరమో అప్పుడు ఇస్తాడు దేవుడు. మనం కోరుకున్నటువంటి సమయంలో మనకి ఇస్తే దానివల్ల మనకి నష్టం ఉంటుంది. దేవునికి సమస్తం తెలుస్తుంది కాబట్టి ఎప్పుడు ఇవ్వాలో ఆయన అప్పుడు ఇస్తాడు మనకి. కాబట్టి ఎలాంటి దేవుడు మనం ఆరాధించుచున్నటువంటి దేవుడు, మనం విశ్వసించుచున్నటువంటి దేవుడు. నీవు అడుగు వాటన్నిటికంటే ఊహించు వాటన్నిటికంటే అత్యధికముగా చేయే శక్తి కలిగినటువంటి దేవుడు. మనం ఏంటంటే ఈరోజు ఎన్ని అడిగినా ఏం చేసినా సరే ఇవ్వట్లేదు అనేటువంటి నిరాశలో ఉన్నాం. కానీ అవన్నీ నువ్వు పొందుకోవాలంటే ఏం చెప్తున్నాడు? ఆయన రాజ్యాన్ని నీతిని మొదట ఎత్తుకాలని చెప్తున్నాడు. దాన్ని వదిలేస్తాం మనం. కాబట్టి ఆ విధంగా మనం ఆయన రాజ్యాన్ని నీతిని ఎత్తికేటువంటి కుటుంబాలుగా ఉండాలి. అలాంటి కుటుంబాల కలయికనే ఒక బలమైనటువంటి సంఘం, దేవునికి మహిమ కలిగేటువంటి సంఘం. కాబట్టి ఫస్ట్ కుటుంబాలు విచ్ఛిన్నం కాకుండా కుటుంబాల ఐక్యత కలిగి కుటుంబాల ద్వారా దేవునికి మహిమ కలిగేటువంటి విధంగా మన జీవిత విధానాలు ఉండాలి. నీతి న్యాయములు అనుసరించాలి, మార్గాలు నడుచుకోవాలి, లోబడి జీవించాలి. ఆ విధంగా మన కుటుంబాలన్నీ కట్టబడాలని, దేవునికి మహిమకరంగా ఉండాలని, మన ద్వారా చుట్టూ ఉండేటువంటి సమాజం అంతటి ద్వారా దేవుని నామం గణపరచబడాలని, ఆ విధంగా మన జీవితాలని మనం నిర్మించుకోవాలని ఈ మాటలు మనందరికి కూడా హెచ్చరికలు. శ్రద్ధ విన్నటువంటి మీ అందరికి కూడా వందనాలు తెలియజేస్తూ, చక్కటి అవకాశాన్ని దయచేసినటువంటి దైవజనులు, స్థానిక సంఘ సువార్థికులకు కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.